మోగుతుంటే ఉద్యమాల జేగంట మొలిచేను ఊరూర వెలుగుల పంట. ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి ఉద్యమంలో గత 5 దశాబ్దాలుగా 70వ దశకం నుండి నేటి 2020వ దశకం వరకు పనిచేసి అనేక పోరాటాల్లో రాటుదేలినటువంటి, అనేక వృత్తుల్లో సెటిల్ అయినటువంటి, ప్రజా ఉద్యమాల్లో కూడా కొనసాగుతున్నటువంటి అనేక మంది ఒకే వేదిక మీదకి వచ్చి కలుసుకునేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 24వ తారీఖు నాడు ఖమ్మంలో జరగబోతూ ఉంది. ఆ సందర్భంగా మొత్తం అనేక రకాలైనటువంటి అనుభవాలను నెమరు వేసుకునే దానికి అవకాశం ఉంది. 70వ దశకంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు, 80వ దశకంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాల దగ్గర నుంచి సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత విద్యార్థి ఉద్యమాల మీద పడ్డటువంటి ప్రభావాలు, వాటిని ఎదుర్కొని ఉద్యమం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి, ఈ అన్ని రకాల అనుభవాల్ని ఒకే దగ్గర మేళవించుకొని వాటిని జయప్రదం చేసే దానికోసం అని చెప్పి వీళ్ళంతా ఒక దగ్గర సమావేశం అవుతున్నారు. ఇది నిజంగా ఒక గొప్ప కలయిక, ఒక ఆత్మీయ కలయిక, అనేక అనుభవాల మేళయింపు కలయిక. కాబట్టి దీన్ని జయప్రదం చేయడం కోసం ఇప్పుడు 2 జిల్లాలుగా విడిపోయినటువంటి భద్రాద్రి జిల్లా కానీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా కానీ, ఒకప్పటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆ తరం వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేసి 24వ తారీఖు జరిగేటువంటి ఆత్మీయ కలయికని జయప్రదం చేయాలని చెప్పి అశ్వరావుపేట నుంచి ఇక్కడ కలుసుకున్నటువంటి అప్పటి పూర్వ SFI మిత్ర బృందం అంతా కూడా కోరుకుంటా ఉన్నాం.